ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఇది పసుపు అన్ని శుభకార్యాల్లోనూ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఈ పసుపులో అనేక రకాల ఆరోగ్య లాభాలు ఉంటాయి. సో పసుపు మంచి యాంటీబయాటిక్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. సో రాత్రిపూట గోల్డెన్ మిల్క్ అంటే ఈ పసుపు కలిపిన మిల్క్ తీసుకుంటే చాలా రకాల ఆరోగ్య లాభాలు కలుగుతాయి. ఇలా చెప్తూ ఉంటారు. పసుపుతో సాధ్యం కానిది ఏదీ లేదు. పసుపు మనం లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ పసుపు తీసుకుంటే కనుక అసలు జీవితంలో అనారోగ్య సమస్యలు రావని చెప్తూ ఉంటారు. అయితే తేడా వచ్చింది, పసుపు క్వాలిటీలో తేడా వచ్చింది. అందువల్లే మనం పసుపు వాడిన అనారోగ్యాల బారిన పడుతున్నాం. అయితే మీ అందరి కోసం నేను ఒక మంచి పసుపు తీసుకొచ్చాను. ఇదేంటంటే కొండ పసుపు. సో ఈ కొండ పసుపుని మనకి ఇంట్రడ్యూస్ చేసింది ఎవరో కాదు, మన యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు. సో దీని విశిష్టత తెలుసుకుందాం. మనతో పాటు మ్యామ్ ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. అంటే నేను దీని గురించి చెప్పడం కాదు కానీ జస్ట్ నేను ఫీల్ అయ్యాను, ఎంత మంచి హెరోమా అసలు. ఈ పసుపు అంటే ఇదేను, ఇన్ని రోజులు మనం పసుపు వాడుతున్నాము కానీ ఆ స్మెల్ ఎక్కడా రాలేదు మ్యామ్ పసుపుది. అడవి తల్లి అలాగే అడవి బిడ్డలకు ఇచ్చినటువంటి ప్రకృతి మాత ఇచ్చినటువంటిదండి ఇది. ఎవరు పండించేది లేదు. అక్కడ ఎవరైతే ట్రైబల్స్ ఉన్నారో వాళ్ళు అక్కడ పండేవి, అక్కడ దొరికినవి సీజన్లో అవి తీసుకుని వస్తారు. తీసుకుని వచ్చి దీన్ని సూర్యతాపి అంటే ప్రకృతి సహజమైన పద్ధతిలో దీన్ని పూర్తిగా ఎండబెట్టి దీన్ని మంచిగా దంచి వస్త్రగాలికం చేసి ఇది తీసుకొస్తారండి. ఇది పండించిన పసుపు కాదు, కొండ పసుపు అని అంటారంటే కొండల మీద పెరిగిన పసుపు. దీంట్లో హై కురిక్మిన్ ఉంటుంది. ఈ హై కురిక్మిన్ అని చెప్పేసి ఇప్పుడు మెడిసిన్గా వాడుతూ ఈ కురిక్మిన్ అంతా తీసేస్తున్నారు చాలామంది. కానీ ఇది అలాంటి పసుపు కాదండి. ఇది ఇంకోటి ఏంటంటే ఇది మనం ఎంత కావాలి, ఒక 10 కేజీలు కావాలి, 5 కేజీలు కావాలి అంటే మనం ఇవ్వలేము. ఇది ఒక చాలా తక్కువ మోతాదులోనే మనం సప్లై చేయగలుగుతాం, ఎందుకంటే ఇది ఏం పండింది కాదు కదా. తర్వాత 1 కేజీ పసుపు ఒక మొత్తం ఫ్యామిలీ అంతా కూడా వస్తుందన్నమాట. ఒక కుటుంబానికి సంవత్సరానికి 1 కేజీ పసుపు సరిపోతుంది. అన్ని పసుపుల్లాగా మనం ఇలా ఎక్కువ పసుపు వేయాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ మోతాదులో ఈ పసుపు వాడతాం. ఈ పసుపే మనకు ఒక మెడిసిన్. ప్రతి కూర కూడా శాస్త్ర దాని ప్రకారంగా కూడా పసుపు వేసుకోవాలనుకుంటే మనకు ఏ కూరలో కూడా పసుపు వేయకుండా వండము. ఇది ఎందుకు అంటే దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేషన్, యాంటీబయాటిక్, యాంటీ ఫంగస్, దీంట్లో ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. మీకు బాగా జలుబు చేసినప్పుడు, లేదా బాడీలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, లేదా బాడీ లోపల మీకు ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు కూడా ఈ పసుపుని మీరు మెడిసిన్గా వాడచ్చు. రెగ్యులర్గా మనం కూరల్లో కనుక మనం తగిన మోతాదులో ఈ పసుపు కనుక వేసుకుంటే మనకి తొందరగా వైరస్ కానీ అలాంటివి రాకుండా ఉంటాయి. తర్వాత మీకు స్కిన్కి కానీ అన్నిటికీ చాలా 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 మంచిదండి. ఒరిజినల్ పసుపు ఇది. ఈ పసుపు మీకు అసలు ఇలా తెరిచి ఉంటే మొత్తం ఈ రూమ్ అంతా, మొత్తం ఇల్లంతా వాసన వచ్చేస్తూ ఉంటుంది. ఇంకోటి అసలు కలర్ కూడా మీరు ఇలా అట్లా అవుతుందన్నమాట. చాలా మంచి పసుపు ఇది. పసుపుకి కొన్ని హెర్బల్స్ మనము యాడ్ చేస్తే దాని విధానం వేరే ఉంటుంది. అలాగే గోల్డెన్ మిల్క్ అని అంటారు కదా. గోల్డెన్ మిల్క్ అంటే పాలల్లో జస్ట్ 1 చిటికెడ లేదా 2 చిటికెలు పసుపు వేసుకుంటే చాలు, చాలా మంచి నిద్ర పడుతుంది మీకు. అలాగే బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ అనేది బాగా తగ్గుతుంది. అలాగే ప్రొద్దున్నే దీన్ని ఒక బాటిల్ నీళ్ళు అంటే ఒక 4 గ్లాసులు అంటే 1 లీటర్ నీళ్ళల్లో చక్కగా ఒక 2-3 చిటికెలు పసుపు వేయండి 1 లీటర్కి నేను చెప్పేది. తర్వాత దాంతో పాటుగా ఒక 2 చిటికెలు మిరియాల పొడి వేయండి, నల్ల మిరియాల పొడి. తర్వాత కొంచెం అల్లం అంత తురిమి దాంట్లో వేసేసేయండి. తర్వాత అరచెక్క నిమ్మరసం దాంట్లో పిండండి. 1 లీటర్ నీళ్ళకి మంచి సరిపోతుంది. అది కలుపుకొని మార్నింగ్ కనుక అలా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ముందుకల్లా అలా 1 గ్లాస్ తాగేశారు అని అంటే లివర్ డిటాక్స్ అవుతుందండి, చాలా యాక్టివ్గా ఉంటుంది. అలాగే ఫ్యాటీ లివర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మీరు నిమ్మరసంతో పాటుగా 1 చిటికెడి పసుపు వేసుకుని తాగారు అంటే ఫ్యాటీ లివర్ కూడా తగ్గుతుంది. ఇది ఈ పసుపుకి మిరియాల పొడి కలిపారనుకోండి, అది మంచి కురిక్మిన్ వాటర్ అయిపోతుంది మీకు.
అలాగే పసుపుకి ఆమ్లా కలిపారు అనుకోండి, లోపల ఉన్న మీకు ఇన్ఫ్లమేషన్ అది బాగా తగ్గుతుంది. అలాగే ఈ పసుపుకి కొద్దిగా మిరియాల పొడి కొంచెము కలిపితే మీకు బాడీలో ఇన్ఫెక్షన్ అంటే సపోజ్ థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే లంగ్స్లో ఉన్న ఇన్ఫెక్షన్ కానీ అలాంటివి కూడా తగ్గుతాయి. ఈ పసుపు ఆమ్లా కనుక తాగారు అనుకోండి, మన శ్వాసకు సంబంధించిన సమస్యలకి మంచి పరిష్కారంగా ఉపయోగపడుతుంది. అలాగే ఆస్తమా ఉన్నవాళ్ళు ఈ పసుపు దాంతో పాటుగా కరక్కాయ పొడి కనుక కలిపి తాగారనుకోండి ఈక్వల్ క్వాంటిటీలో కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో తాగితే మీకు దగ్గు రాకుండా ఉంటుంది, ఆయాసం రాకుండా ఉంటుంది, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అలా ఈ పసుపుతో ఎన్నో రకాల మన ఇంట్లో ఉండే ఎన్నో రకాల ఇంటి వైద్యానికి పసుపు బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ప్రతి ఇంట్లో కూడా మనం రోజు రెగ్యులర్గా వాడే దాంట్లో ఈ పసుపు కనుక వాడితే మీకు తొందరగా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది, ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. ఈ పసుపు ఉసిరికాయ అంటే సీజన్ కదా మ్యామ్, ఈ రెండు కలిపి తీసుకుంటే? పసుపు ఉసిరి కలిపామనుకోమా, ఉసిరి పసుపు అంటే ఒక చిటికెడు పసుపు, ఒక పావు టీ స్పూను ఉసిరికాయ పొడి అంతా మనం కలిపి వాటర్లో తీసుకున్నాము అని అంటే బాడీలో నొప్పులు తగ్గుతాయి, అలాగే ఇన్ఫ్లమేషన్ కూడా బాగా తగ్గుతుంది. మ్యామ్ స్కిన్కి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అంటారు కదా, దీన్ని ఎట్లా వాడుకోవాలి? అంటే పిగ్మెంటేషను, యాక్నే ఇలాంటి వాళ్ళు పసుపు మీరు ఏ విధంగా తీసుకున్నా మన స్కిన్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే సోరియాసిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి పసుపు ఆముదం కనుక కలిపి పైన పూతలాగా కనుక పూస్తే సోరియాసిస్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు అంటే ఇట్లా పొరలుగా వచ్చేస్తూ ఉంటుంది. కొంతమందికి చలికాలంలో బాగా దురద ఉంటుంది, ప్యాచ్ లాగా ఉంటుంది. అంత ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ఆముదంలో కొంచెం ఈ పసుపు కలిపి మీరు కనుక అది పేస్ట్ లాగా చేసుకుని అప్లై చేసుకుని 1 గంట 2 గంటలు ఉండి తర్వాత వేడి నీళ్ళల్లో కొంచెం వేపాకు వేసి కొంచెంసేపు అలా ఉన్న తర్వాత ఆ నీళ్ళతో కనుక మీరు స్నానం చేసినట్లయితే మీకు ఆ ఇచ్చింగ్ తగ్గి ఆ స్కిన్ సోరియాసిస్ కూడా బాగా తగ్గుతుంది. ఈ పసుపుని ఎన్నో విధాలుగా మనం వాడచ్చు. మన ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి అలాగే PCOS ప్రాబ్లమ్స్కి చాలా రకాలుగా కాంబినేషన్ కొన్ని హెర్బల్స్ ఈ పసుపు కలిపితే మనకి చాలా ఔషధాలు తయారవుతాయి. అందుకే ఏం చెప్తామంటే ఇది ప్రతిరోజు మీ వంటగదిలో ఇలాంటి పసుపు ఉండాలి. మనకి పసుపు మంచిదే అని చాలా పసుపు వాడతాం, మనకి రిజల్ట్ రాదు. ఇప్పుడు ఎందుకు రాదు అంటే దాంట్లో ఉండాల్సినవి ఏమీ సరిగ్గా లేవు. కానీ ఈ కొండ పసుపులో, ఇది అరుణయోగ కొండ పసుపు, ఈ పసుపులో మీకు కావాల్సిన ఔషధ గుణాలన్నీ ఉంటాయి. ఇది ఒక్కటి ఉంటే చాలా ఔషధాలు మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఒక మంచి పసుపుని మాకు పరిచయం చేశారు. సో ఎవరైనా కానీ ఇది కావాలనుకున్నా, దీని గురించి వాడుకోవాలనుకున్నా, తెలుసుకోవాలనుకున్నా, అనారోగ్య సమస్యలకు ఏ విధంగా వాడుకోవాలని ఇన్ఫర్మేషన్ కావాలన్నా కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం. ధన్యవాదాలు మ్యామ్.